అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మ ఏకాదశి, దాని విశిష్టత, దాని నేపథ్యం ఏంటో చెప్పుకుందాం. భీష్ముడు లేకుంటే మహాభారత కథే లేదు. జీవితాన్ని ఒక వ్రతంగా భావించి తన సర్వస్వాన్ని కురు సామ్రాజ్య సేవకే అర్పించిన మహాయోధుడు. అసలు భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు? మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. అంపశయ్య అంటే అర్జునుడు బాణాలతో వేసిన పడక. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు నెల రోజులు గడిచాయి. పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ, మాంధ్యాతి భగవాన్ భీష్మ తపో మే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడు దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసన పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు, మానవాళి తరలించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు, సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు, ధర్మం విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకునేందుకు రండి అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు. భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. మాతా పితా భ్రాత నివాస శరణం సుహృత్ గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయుధ్యం కలగక మానదు. మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేశాడాయన? ద్రౌపదికి సభా మధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు. భగవద్భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట,
మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్య భగవాన్ హరి. హే ద్రౌపది, ఇత్రులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు సభా మధ్యంలో తన 5గురు అతి పరాక్రమమైన భర్తలు ఏమి చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికి నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏరి పారేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది. నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని. కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహ బాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు? నీవే చెప్పవచ్చు గదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు, నేను చెప్పొచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే తత్వద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా? ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవు. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు. నీరు ఉంటుంది, కానీ పానయోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించే వీలు ఉంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్య నామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాం. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాక
అతడికి రాజ్య పరిపాలన విధానాలు, ధర్మ సూక్ష్మాలు చెప్పి శ్రీకృష్ణుడి సన్నిధిలో భీష్ముడు శరీరాన్ని త్యజించాడు. ఆయన జ్ఞాపకంగా ఆ తరువాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పరిగణించి ప్రజలందరూ విష్ణువును ఆరాధించడం మొదలయ్యింది. ఈ విధంగా భీష్మ ఏకాదశి జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. భీష్మ ఏకాదశి రోజు విష్ణువును పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.